ప్రైజ్ లార్డ్ ఫస్ట్ ఫ్యామిలీ, మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. బాగున్నారా? రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం చదువుకుంటున్నారా? దేవునితో మాట్లాడడానికి, ఆయనని అనుభవించడానికి సమయాన్ని కేటాయిస్తున్నారా? ఫలభరితమైన జీవితాలు కావాలని మనం అంతా కోరుకుంటాం, కానీ ఫలించడానికి కావాల్సిన విత్తనాలు మాత్రం వేయడానికి వెనకడుగు వేస్తూ ఉంటాం. నేను మంచి జీవితాన్ని జీవిస్తున్నాను, నా ప్రవక్తని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను, ఎదుటి వారికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉంటానక్క, అయినప్పటికీ నా జీవితం ఎందుకు ఫలించట్లేదు అని కొంతమంది యవనస్తులు చాలా పెద్ద డైలమాలో ఉన్నారు. వాళ్ళలో మీరు కూడా ఒకరైతే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. లెట్స్ ఇమాజిన్, ఎలా అయినా రేపటి నుంచి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలని ఒక రెజల్యూషన్ మీరు తీసుకున్నారనుకోండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఏదైతే జంక్ మనం కన్జ్యూమ్ చేస్తున్నామో అవన్నీ కట్ చేస్తాం కదా. జంక్ ఫుడ్ తినడం మానేస్తాం, షుగర్ ఎక్కువ తినడం మానేస్తాం, అట్లా కొన్ని రెజల్యూషన్స్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఏది తినకూడదో, ఏ పని చేయకూడదు, అది చేయడం మానేసినంత మాత్రాన ఆరోగ్యంగా అయిపోతామా? లేదు కదా. ఏది తినాలో, మన శరీరానికి ఏది అవసరమో అవి కూడా మన డైట్లో యాడ్ చేసుకున్నప్పుడే కదా హెల్దీ లైఫ్ స్టైల్ మనం పొందుకోగలుగుతాం. నిజానికి మన జీవితంలో కూడా అంతే. చేయకూడని పనులు ఏవో తెలుసుకొని అవి చేయకుండా మనల్ని ఎంత చక్కగా కాపాడుకున్నా, చేయాల్సిన పనులు అనేవి కొన్ని ఉంటాయి. అవి చేయకుండా ఫలభరితమైన జీవితం కావాలంటే కుదరదు. మనందరికీ బాగా తెలిసిన ఒకటో కీర్తనలో రాయబడి ఉంది కదా, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక. ఈ 3 చేయొద్దురా బాబు అని చెప్పినప్పుడు చాలా చక్కగా చేయకుండా బాగా పాడిస్తున్నాం. అయితే దాని కింద రాయబడి ఉంటుంది కదా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ఆ 3 చేయకుండా ఉండడంతో పాటు ఈ 2 కూడా చేసిన వాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని రాయబడింది. ఫలభరితమైన జీవితం కావాలని కోరుకుంటున్నారా? అయితే చేయకూడని పనులు చేయకుండా మీ నడవడికని శుద్ధి చేసుకుంటూ చేయాల్సిన పనులు చేసి, అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించి దీని యందు ఆనందించి ఆయనకి దగ్గరై చూడండి. ఆయనకు దగ్గరైనప్పుడు మనం ఫలించడం మొదలు పెడతాం. ఎందుకంటే జీవితంలో అసాధ్యంగా అనిపించే కార్యాలు కదలడం మొదలు పెడతాయి. దేవుని వాక్యం చెప్తుంది కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత సమస్తము సాధ్యం. హావ్ ఎ గుడ్ డే. మే గాడ్ బ్లెస్ యూ.